చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నేను మిక్స్ చేసి ఉంచేసాను అన్నమాట. సో చూసారు కదా, దీన్ని ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ మసాలాలు ఎలా కలిపాను, చేపల పులుసు అయితే నేను చేశాను, ఇంకా చేపల వేపుడికి మసాలా అయితే అతనే చేసి పెట్టారు. సో చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. 1 స్పూన్ వరకు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేశారు, 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, ఇంకా గరం మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ వేసేసిన తర్వాత కారం కూడా వేసుకొని పసుపు, సాల్ట్, ఇంకా 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసాము. అలాగే కొద్దిగా ఆయిల్, ఇంకా ఒక నిమ్మకాయ రసం కొద్దిగా పిండేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసారు. సో అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి చేపలకైతే పట్టించేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేసిన తర్వాత ఫ్రై చేసేసుకోండి. సో నేను ఫ్రై చేసే ముందు ఏంటంటే కొద్దిగా నువ్వులు కూడా పైన వేసాను, అంటే చాలా బాగుంటుంది, తినడానికి క్రిస్పీగా ఉంటుంది. సో ఇంకా రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇంకా చేపల పులుసు ఫ్రై అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్. సో ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ చేశారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.